హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్‌ప్లోర్ తిరుపతి. ఈరోజైతే జ్యోతి స్వీట్స్ అండ్ సావరీస్ దగ్గరికైతే వచ్చాను. ఇక్కడైతే ప్యూర్ హైజీనిక్‌గా చేస్తారు. మీరు ఒకవేళ క్యాటరింగ్ ఇవ్వాలన్నా ఇక్కడ ఇవ్వచ్చు. నంబర్ అయితే ఇక్కడ డిస్‌ప్లే చేశాను చూడండి. వాళ్ళనైతే కాంటాక్ట్ అయిపోండి. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్‌గానే ఇస్తారు. ఈవినింగ్ అయితే స్నాక్స్ ఐటెమ్స్ ఉంటాయన్నమాట. బజ్జీ, బోండా ఇంకా వెరైటీస్ అయితే ఉంటాయి. ఈ స్నాక్స్ ఐటెమ్స్ వచ్చేసి మన ముందైతే వేస్తా ఉంటారనమాట. వీళ్ళైతే అలా వేస్తా ఉంటారు. ఇలా అయితే సేల్ అయిపోతూనే ఉంటాయి. ఇక్కడైతే ప్రతి ఒక్కటి ఫేమస్ ఐటమ్ అనే చెప్తున్నారు. ముఖ్యంగా అయితే జాంగ్రీ అయితే చాలా ఫేమస్ అంట. ఇంకా డీటెయిలింగ్ గా తెలుసుకునేద్దాము. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అక్క ఇక్కడ ఏమేమి ఉంటాయి అక్క? స్వీట్ ఐటమ్స్, ఫ్లేవరీస్, స్నాక్స్ కూడా ఉంటాయా? ఇక్కడ ఈ వెరైటీస్లో ఏమేమి చెప్పరా, ఎక్స్ప్లెయిన్ చేయరా? శనగగింజల పకోడా, పెసరమిర్చిలు, ఆ, బొంబాయిల పొడి, ఆ, మోటార్స్, ఆ. చెకోడి, ఇది పెద్ద పప్పుల, ఏదిదా? పెద్దవి పప్పుల, ఆ, అంటే ఇక్కడ చెక్కలు అలా అంటారు కదా. ఆ, ఆకుకూర పకోడా, ఆ. కట్ బజ్జీ, ఓకే, ఆనియన్ బజ్జీ, ఓకే. ఆనియన్ పకోడా. ఇంకా స్వీట్స్ వచ్చి జాంగిరి, అరిసెలు, మురుకు. మనము మురుకు 2 టైప్లో చేస్తాం అన్నమాట. ఇలా ఒకటి, అటుపక్క ఇంకోటి ఉంది. ఓకే. మిల్క్ మైసూర్ పాకు, ఆ, ఘీ మైసూర్ పాకు, ఆ, బాదుషా, మైసూర్ పాకు నార్మల్ది, లడ్డు. చిన్న పబ్బిళ్ళలా? ఆ. ఓకే.
ఇవి పెద్దవి చూపించాను కదా ఇంతకు ముందు అవే. కారాసు, మిక్చరు, వాంపొడి, మురుకు. మనం 2 టైప్లు అని చెప్పాం కదా, అక్కడ వచ్చి నార్మల్ పొడుగు వేస్తాము, ఇది రౌండ్. ఇవి ఉంటాయా మీ దగ్గర? ఉంటాయి. ఇంకా ఈవినింగ్ టైంలో స్నాక్స్ అంటే ఇవి వేస్తాం అనమాట. మిర్చి బజ్జీ, బ్రెడ్ బజ్జీ, అటికాయ బజ్జీ, వడ, బోండా. బోండా వేస్తున్నారు కూడా. అవేం ఐటమ్స్. ఇవక్క ఇదేం పొడక్క? ఇది కారపొడిమా, ఇది మనమే ఓన్ గా తయారు చేస్తాం, ఓన్ ప్రిపేర్. ఇది అల్లం చట్నీ ఏంటంటే నార్మల్ గా బయట ఎంత ఏంటంటే మీకు ఎర్రకారం వస్తుంది కదా, అలా ఉంటుంది. ఇక్కడ మేము అల్లం చట్నీ ఇవేనా? ఇంకా ఏమన్నా? ఇంకా ఏమంటే స్వీట్ ఐటమ్స్ లో పెంచి వేస్తాము, ఏదైనా ఆర్డర్ ఇచ్చినా చేస్తాము, క్యాటరింగ్ కూడా చేస్తాము పెళ్ళిళ్ళకి. మీ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ అయిపోతారు. తప్పకుండా. ఓకే, ఇది ఎన్ని ఇయర్స్ గా రన్ చేస్తున్నారు? మేము ఒక 25 years గా రన్ చేస్తున్నాము. 25 years కన్నా మీరేనా? అంటే నాకు మ్యారేజ్ అయింది 10 years, నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి జస్ట్ ఒక 6 months. అంతకుముందు మా హస్బెండ్ వాళ్ళంతా ఒక 20-25 years గా రన్ చేస్తున్నారు. మా అత్త వాళ్ళ నుంచి ఇదే అనమాట వాళ్ళకి. ఓకే, ప్రైజెస్ ఎంత అక్క? ప్రైజెస్ అంటే ఇప్పుడు 100 grams 30, 250 grams వచ్చి 70 rupees ఉన్నాయి ఏమైనా. ఓకే, ఇది లొకేషన్ ఏమొస్తుంది? అడ్రస్ సుభాష్ నగర్ బోర్డు పక్కనే వస్తుంది మనకి. నేమ్? మేము జ్యోతి స్వీట్ అండ్ సావరీస్. ఓకే అక్క, నా పేరే జ్యోతి. మీ పేరేనా? ఓకే, 10 rupees నా ఒకటి కాలిక్యులేట్ అయితే చెప్తా. ఏం బోండా అన్నది? మైదా ఉద్దిపిండి. అది 20, ఇది 10, 30. Received on holiday. సైడ్ తక్కువ అని చెప్పినాను. మైసూర్ పాక్ ఎంతమ్మా? పీస్ అయితే 10 rupees. ఏదైనా ఇటు పక్కదా? అది కూడా అంతే. ఇది అయిపోయింది నాకు. అదే ఇవ్వాలి. కటింగ్ చేస్తున్నాను. ఏది ఉండేది ఎక్కడ? వాటికే చెప్పు పోతాను. సో ఇప్పుడైతే బ్రెడ్ బజ్జీ, బోండా ఇంకా ఆనియన్ బజ్జీ అయితే తీసుకున్నా. వీ టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటాయని చెప్పి. దీనికైతే కాంబినేషన్గా అల్లం చట్నీ ఇచ్చారు, అలాగే కారం పొడి అయితే ఇచ్చారు. టేస్ట్ అయితే అద్దిరిపోయింది, చాలా బాగుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్ అంతే. బోండా టేస్ట్ కూడా చాలా బాగుంది, ఫ్లఫీగా బోండా అయితే సూపర్గా ఉంది.
ఫేమస్ అయిన జాంగ్రీ కూడా అయితే టేస్ట్ చూద్దాం ఒకసారి. జ్యూసీగా చాలా బాగుంది జాంగ్రీ టేస్ట్ అయితే. సో ఈరోజు వీడియో అయితే ఇంతే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కానీ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ అయితే అస్సలు మర్చిపోద్దు. ఇక్కడికి ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయొచ్చు. లొకేషన్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ఈ వీడియో యూట్యూబ్లో పెట్టుకోవచ్చా? పెట్టుకో.